తెలంగాణ భవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. ఈ వేడుకలకు ఎమ్మెల్యేలు, మంత్రులు డుమా కొట్టారు. తమకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదని మహిళా నేతలు ఆందోళనకు దిగారు. వేదికపై 90% ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లే కూర్చున్నారంటూ ఆరోపించారు. పదవులు ఇవ్వకపోయినా సరే కనీస గౌరవం కూడా లేదని ఉద్యమకారులు నినాదాలు చేశారు. కుక్క ఎవరినో కాస్తే నా పైన అందరూ మీరు చూసారు ఎట్లుందో. అంటే మేయర్ వెళ్ళి కుక్కని చెప్పినట్టు కరవమని చెప్పినట్టు. సో ఇవన్నీ కూడా తట్టుకోవాల్సి వస్తుంది. ఒక పాలిటిక్స్లో ఉంటే ఎన్నో ఇట్లాంటివి మనం తట్టుకోవాలి. సో మనం ఆ టైంలో ఏం చేస్తాం, కొంచెం బాధ అనిపిస్తుంది, మనసులో బాధ అనిపిస్తుంది. కానీ నవ్వుకుంటూ సరే మాట్లాడేటోళ్ళు మాట్లాడతారు. ఈ రోజు నేను తల దించుకుంటే రేపు అదే తల దించుకునే ఉండవలసి వస్తుంది. ఇక నేను ఎక్కడికి వెళ్ళకూడదు ఇంకా. సో అందుకని ప్రతి ఒక్క మహిళని, ప్రతి ఒక్క అక్క చెల్లెని నేను కోరుకునేది ఏంటంటే, మీరు తల లేపుకొని 1 స్టెప్ కూడా బ్యాక్వర్డ్ వేయకుండా ఎన్ని మనకి ఆటంకాలు వచ్చినా తెలంగాణ భవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. ఈ వేడుకలకు ఎమ్మెల్యేలు, మంత్రులు ఢుమా కొట్టారు. తమకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదని మహిళా నేతలు ఆందోళనకు దిగారు. వేదికపై 90% ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లే కూర్చున్నారంటూ ఆరోపించారు. పదవులు ఇవ్వకపోయినా కనీస గౌరవం కూడా లేదంటూ ఉద్యమకారులు నినాదాలు చేశారు.